సంవత్సరాల నుంచి జీఎస్టీ పేరుతో ప్రజలపై భారాలు వేసి ఇప్పుడు తగ్గించి సంబరాలు చేసుకోవడం ఏంటని యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి నాగ మధు యాదవ్ కర్నూలులో అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నాగ మధు మీడియా సమావేశం నిర్వహించి నూతన జీఎస్టీపై కర్నూలులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించారు. జీఎస్టీపై లోక్సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ వ్యతిరేకించారని, ఇప్పుడు బీజేపీ జీఎస్టీ తగ్గించి సంబరాలు చేసుకోవడం సరికాదన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట మేరకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ గారు ఉమ్మడి కర్నూలు జిల్లాకి విచ్చేస్తా ఉన్నారు. ఎందుకోసం కర్నూలు జిల్లాకి వస్తూ ఉన్నారు అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కర్నూలు జిల్లాలో జీఎస్టీకి సంబంధించిన వాటి మీద ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అని ఇక్కడ ఒక సమాచారం. జీఎస్టీ అనేది రెండు 2017లో నరేంద్ర మోడీ గారి గవర్నమెంటు ఆర్థిక శాఖ మంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం 5 స్లాబులుగా జీఎస్టీని డిసైడ్ చేసినటువంటి ఎన్డీఏ గవర్నమెంటు 8 సంవత్సరాల తర్వాత ఈ దేశానికి ఏదో న్యాయం చేశాము, ఈ దేశంలోని ప్రజలకేదో న్యాయం చేశాము, చిన్న మధ్యతరగతి ఎంఎస్ఎంఈలకు న్యాయం చేశాము అని అనుకుంటున్నారేమో. అది ప్రజలందరికీ తెలుసు. 5 స్లాబులుగా జీఎస్టీని ప్రకటించి 8 సంవత్సరాలు ఈ దేశంలోని ప్రజల యొక్క రక్త మాంసాలు తినేసి ఇప్పుడు